హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 103. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ స్మిత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మళ్ళీ కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారా? సారీ అండి, నేను ఈ మధ్య టైం కుదరక అలా పెడుతున్నాను. బట్ అలాగే పెడదామని అనుకున్నాను, కానీ కొన్ని ఛానల్స్కి మానిటైజేషన్ తీసేస్తున్నారంట. అంటే ఛానల్స్ డిలీట్ అవ్వడం కానీ మానిటైజేషన్ పోవడం కానీ, ఇప్పుడున్న నా సిచ్యువేషన్ అయితే చాలా టఫ్ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ తప్పక ఇలాగే పెడుతున్నాను. మీరంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కదా, అందుకని ఇక కథలోకి వెళ్ళిపోదాం. కమల్ మల్హోత్రా, మాలిని ఇద్దరు బాధపడుతున్నారు. అనన్యకి ఏమీ కాకూడదు, ఆమె క్షేమంగా బయటపడాలని విచారిస్తూ మెలుగు వచ్చిన నీల్ ముందుకు వెళ్ళారు. అతడికి పూర్తి స్పృహ వచ్చింది, కానీ కదలలేకపోతున్నాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది అన్నది గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. కళ్ళ ముందు అనన్య భయంగా పరుగులు తీస్తూ ఉంటే అతడు వెంట పడుతూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఎవరో వెనక నుండి తన తల మీద బలంగా కొట్టారు. దాంతో స్పృహ కోల్పోయాడు. అతడికి మొత్తం జ్ఞాపకం వచ్చింది. నీల్ కోపంగా, ఓ నో, ఎవరా పని చేసింది వాళ్ళని అని పైకి లేవాలని చూశాడు. నడుం సహకరించలేదు, ఒంట్లో శక్తి ఉన్నట్టు లేదు. చాలా బాధ కలిగింది. అయినప్పటికీ తనని గాయపరిచిన వాళ్ళ సంగతి చూడాలి అన్నట్టు మొండిగా ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో కమల్, మాలిని అతడి ముందుకొచ్చారు. నీల్ పైకి లేవాలి అని చూడడం చూసి అడ్డుకుంటూ అతడి ఆరోగ్య పరిస్థితి చెప్పారు. కొద్ది రోజులు తను లేచి నడవలేడు అన్న విషయం తెలిసి నీల్ చాలా బాధపడుతున్నాడు. అతన్ని కమల్ హత్తుకొని, బాధపడుకు నీల్, నీకు నీ తండ్రి ఉన్నాడురా, నీకు తొందరలోనే నయమైపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా సరే నిన్ను నార్మల్ చేస్తాను. నీకోసం దేవుణ్ణి వేడుకుంటాను. కానీ ఇప్పుడు తొందరగా నయమయ్యి బ్రతికి బయటపడాలని ఒకరి కోసం నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను అన్నాడు. ఆ మాట అర్థం కాలేదు నీల్కి. ఎవరి కోసం డాడ్ దేవుణ్ణి వేడుకుంటారు? ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి మాలిని కలుగు చేసుకుని జరిగిందంతా చెప్పింది. అనన్య ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. అంతేకాదు, ఆమె తల్లి కాబోతుంది. తన ప్రాణానికి ఏమైనా జరిగితే విక్రాంత్ నిన్ను విడిచిపెట్టడు. అలాగే పోలీసులు కూడా వెంటనే అరెస్ట్ చేస్తారు అని అంతా చెప్పింది. నీల్కి చాలా బాధ కలిగింది. అనన్య అంటే అతడికి పిచ్చి ఇష్టం. ఆమెను ఎలా అయినా సొంతం చేసుకోవాలనే కోరికతో రాక్షస ప్రయత్నాలు చేశాడు. చివరికిప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. అంతేకాదు, ఆమె తల్లి కాబోతుంది. ఆ విషయం తెలిసి నీల్ చాలా బాధపడతాడు. అనన్యకి ఏమన్నా అయ్యిందంటే నేను బ్రతికి ఉండను. తను లేని లోకంలో నేనుండను. పోలీసులు నన్ను అరెస్ట్ చేయనవసరం లేదు, నేను అలా చేసుకుంటాను అని అంటాడు. ఆ మాట విన్న నీల్ మల్హోత్రా కంగారుగా, బాబు నీల్, నువ్వు అలా అనకు. నువ్వు లేకుంటే నేనుంటానా? దయచేసి కంట్రోల్ అవ్వు, ప్లీజ్ ప్లీజ్ రా, అనన్యకి ఏమీ కాదు అని చెప్తుండగా ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళని చూసేసరికి ఆ ముగ్గురి గుండె ఆగినట్టయింది. నీల్ వాళ్ళ వైపు కంగారుగా చూస్తూ, ఏమైంది? ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? నన్ను అరెస్ట్ చేయడానికా? అంటే అనన్య చనిపోయిందా? ప్లీజ్ చెప్పండి, తనకేమీ కాలేదుగా? అతడు అంతలా భయపడుతూ అడుగుతుంటే ఆ పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడలేదు. వాళ్ళ మధ్యకు విక్రాంత్ వచ్చాడు. అతన్ని చూడగానే అర్థమవుతుంది అనన్య చనిపోయింది. అందుకే విక్రాంత్ తన మీద అటాక్ చేయడానికి వచ్చాడు అని. నీల్ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చాడు. ఓ నో, అనన్య, నువ్వు వెళ్ళిపోయావా? నువ్వు లేకుంటే నేనెందుకు బ్రతకాలి? డాడ్, నన్ను చంపేయండి, విక్రాంత్ కిల్ మీ ప్లీజ్ అంటూ ఉన్నాడు.
అక్కడ ఉన్నవాళ్ళు అతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. నీల్ మల్హోత్రా వైపు సూటిగా చూస్తున్న విక్రాంత్ నోరు తెరిచి చెప్పాడు, అనన్య సేఫ్గా ఉంది, తనకేం కాలేదు అని. ఆ మాట విని నీల్ ఎంత సంతోషపడిపోయాడో చెప్పలేను. నిజంగా నువ్వు చెప్పేది నిజమైన విక్రాంత్? ఓ గాడ్, థ్యాంక్ యూ అనుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా విక్రాంత్ వైలెంట్గా మారి బెడ్ మీద ఉన్నవాడి గొంతు పట్టుకున్నాడు. అంతే, అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అయ్యారు. నీల్ మల్హోత్రా మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. చంపితే చంపే అన్నట్టు చూస్తుంటే విక్రాంత్ వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ, రేయ్ సైకో నా కొడక, నిన్ను నిలువున చీరేయాలనుంది, ఇక్కడే చంపి పారేయాలనుంది, కానీ అనన్య అడ్డుకుందిరా. తనని ఎన్నో ఏళ్లుగా టార్చర్ చేశావు, చివరికి చావంచుల దాకా తీసుకువెళ్ళావు. ఇన్ని చేసినా అది నిన్ను క్షమించమని నన్ను వేడుకుందిరా. అనన్య నీకేమైనా పిచ్చా? నిన్ను ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళని వదిలేయాలి అంటున్నావా? నో, వీలేదు, వాళ్ళని విడిచే ప్రసక్తే లేదు అని సూటిగా చెప్పాడు. అనన్య లేచి కూర్చుంది. ఇప్పుడు ఆమె పూర్తి రికవర్ అయ్యింది. విక్రాంత్ చేయి పట్టుకుని, ప్లీజ్ అర్థం చేసుకో విక్కీ, నాకు పుట్టబోయే బిడ్డకు అంతా మంచి జరగాలని, వాడు పుట్టేసరికి మనకి ఎలాంటి శత్రువులు ఉండకూడదని కోరుకుంటున్నా. తప్పులు చేసిన వాళ్ళని శిక్షించి నువ్వు తప్పు చేయాలి అనుకోకు. ప్లీజ్ ఇదంతా ఇక్కడితో వదిలేయి. వాళ్ళు ఇంకా మన జోలికి రారు అనే నమ్మకం నాకుంది. అందుకే చెప్తున్నా, వాళ్ళని క్షమించు. ఎలాంటి పోలీస్ కేసులు గొడవలు వద్దు నీల్. తన తప్పు తను తెలుసుకుంటే రితేష్ వాళ్ళ బామ్మ పరిస్థితి అర్థం చేసుకొని మారితే మంచిదేగా. వాళ్ళు మారడానికి నువ్వు అవకాశం ఇవ్వాలిగా. అప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది. నా మాట విను. ఈ గొడవలు ఇక్కడితో వదిలేయి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. విక్రాంత్ ఆమెను దగ్గరికి తీసుకొని, అనన్య నువ్వు చాలా మంచిదానువు. నీకింత చెడు చేసిన వాళ్ళ క్షేమం కోరుకుంటున్నావు. నిజంగా నువ్వు గ్రేట్. నీకోసం నేను వాళ్ళని విడిచిపెడతాను. బట్ వాళ్ళు మారితే సరే, లేదా నా చేతిలో వాళ్ళకి చావు తప్పదు అని చెప్పి మాటిచ్చాడు. అందుకే నీల్ ముందుకొచ్చాడు. అనన్య నన్ను క్షమించిందా? విక్రాంత్ తను ఎంత మంచిది. నేను తనకి ఎన్నో బాధలు పెట్టాను, ఎంతో ఏడిపించాను. అయినా తను నన్ను క్షమించాలి, కాపాడాలి అని చూస్తుందా? నాకు నా తప్పులన్నీ తెలుస్తున్నాయి. నిజంగా నాకు నా మీద అసహ్యం వేస్తుంది అన్నాడు నీల్. నీల్ మల్హోత్రాలో మార్పు వచ్చింది అన్నది విక్రాంత్కి అర్థమైంది. కాబట్టి అతడు కంట్రోల్ అయ్యాడు. శాంతంగా చూస్తూ, అవును, అనన్య చాలా మంచిది. నువ్వే మంచివాడివి కాదు. తను నీకు అవకాశం ఇస్తుంది. మారడానికి ట్రై చేయి. ఇక ఎటువంటి దుర్మార్గాలు చేయాలని చూడకు. ఈసారి తను ఊరుకున్నా నేను ఊరుకొని చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు. నీల్ కన్నీళ్లు పెట్టుకుంటూ విక్రాంత్ చేపట్టుకుని, లేదు విక్రాంత్, ఇంకెప్పుడు అనన్యని బాధ పెట్టను. మళ్ళీ మీ మధ్యకు రాను. అసలు ఈ దేశంలోనే ఉండను. వెళ్ళిపోతాను. నేను చేసిన పాపానికి దేవుడు తగ్గ శిక్ష వేశాడు. ఫలితం అనుభవిస్తున్నాను. చివరిగా ఒక్క కోరిక, అనన్యని క్షమించమని అడగాలి. నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. మాలిని, కమల్ ప్రాణం వచ్చినట్టు చూశారు. విక్రాంత్ చిన్నగా నవ్వి, నువ్వు శ్రమ పడనవసరం లేదు, తనే నీకోసం వస్తుంది అన్నాడు. అంతలో అనన్య అక్కడికి వచ్చింది. బెడ్ మీద ఉన్న నీల్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె వైపు చూశాడు. అనన్య అతడికి దగ్గరగా వెళ్ళి నిల్చుంది. నీల్ ఆమెను చూసి చాలా పశ్చాత్తాపం చెంది చేతులు జోడించి, నన్ను క్షమించానన్య, నేను ఎన్నో తప్పులు చేశాను. అవన్నీ మర్చిపోయి నన్ను క్షమించాలని ఇక్కడికి వచ్చావు. నేనెంత తప్పు చేశానో నాకు తెలిసింది అని బాధపడుతుంటే అనన్య అతడి చేయి పట్టుకొని, నీల్ నువ్వు బాధపడకు, జరిగింది మర్చిపో, కొత్త జీవితం మొదలుపెట్టు. నీ ఫాదర్ కోసం ఆలోచించు. ఆయన చాలా బాధపడుతున్నారు. అందుకే నువ్వు తొందరగా రికవర్ అవ్వాలి. నీ మైండ్లో నన్ను తుడిచేయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. నీల్ మల్హోత్రా ఆమె చేయి పట్టుకుని, థ్యాంక్ యూ అనన్య. నా తండ్రి కోసం నేను తొందరగా రికవర్ చేసుకుంటా. ఇంకెప్పుడు తప్పులు చేయను.
నువ్వు సంతోషంగా ఉండాలి. విక్కీ చాలా లక్కీ. మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అని మనస్ఫూర్తిగా చెప్పాడు. మాలిని కలుగచేసుకుని, అమ్మ అనన్య, నువ్వు చాలా మంచి మనసున్న దానివి. నీలాగే క్షమించే గుణం నాకు లేకుండా పోయింది. అందుకే నా వాళ్ళు అందరికీ నేను శత్రువునయ్యాను. క్షమించరాని తప్పులు చేశాను. ఇప్పుడు నా తప్పులన్నీ నాకు తెలుస్తున్నాయి అని ఏడుస్తూ విక్రాంత్ వైపు చూసి, బాబు నన్ను క్షమించు, ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను, వెళ్ళిపోతాను అని చెప్పి వేడుకుంది. విక్రాంత్ ఆవిడ వైపు చూసి, మనిషికి ముఖ్యంగా ఉండాల్సింది విచక్షణ. అది కోల్పోతే వాడు మనిషే కాలేడు పిన్ని. నువ్వు మారావు. ఇకనైనా నీ జీవితం నువ్వు గడుపు. శాంతి అనేదే లేకుండా ఇన్నాళ్ళు బ్రతికావు. ఇకనైనా నీకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అన్నాడు. అంటే ఆవిడ ఏడుస్తూ బాబు విక్రాంత్ అని అతన్ని హత్తుకుంది. ఆవిడంటేనే అతడికి అసహ్యం, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. అందుకే క్షమించాడు. అనన్య హమ్మయ్య అని ఊపిరి తీసుకుంది. కమలిని మహేంద్ర వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి మాలిని చేతులు జోడించి వేడుకుంటూ, మీకు తీరని ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అని అడిగింది. వాళ్ళు ఆమెని అర్థం చేసుకొని, ఇంకా చాలు మాలిని, ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండు, కమల్ మల్హోత్రని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అన్నారు. అక్కడంతా రిలాక్స్ అయ్యారు. మరోవైపు రితేష్, అతడి బామ్మ ఒకరినొకరు కలుసుకొని జరిగిన దానికి బాధపడుతుంటే, ఇన్స్పెక్టర్ ఇంకా భరత్ వెళ్ళి అనన్య కేసు లేకుండా చేసిందని, ఆమె బాగానే ఉంది అని చెప్పారు. అంతే. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకే అనన్య ఉన్న చోటుకు వచ్చారు. అనన్య రితేష్ వైపు, అతడి బామ్మ వైపు చూసింది. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ, మనకి హాని చేసిన వాళ్ళ మీద పగ సాధించాలి అన్నదే మాకు తెలుసు. నీకు క్షమించడం తెలుసు. తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో, మనసు ఎంత ఆనందపడుతుందో నిన్ను చూశాక అర్థమైంది. అమ్మా అనన్య, నువ్వు ఇన్నేళ్ళు మా పగ మర్చిపోయేలా చేశావు. క్షమాగుణం లేకుండా వాడు మనిషే కాదు అన్నది అర్థమైంది. ఇంకెప్పుడు తప్పులు చేయము, మమ్మల్ని క్షమించండి. విక్రాంత్, మీ కుటుంబానికి నేను తీరని ద్రోహం చేశాను. నన్ను శిక్షించే హక్కు నీకు ఉంది. అయినా నీ భార్య మాట కోసం నన్ను క్షమించావు. నిజంగా మీరంతా మంచివాళ్ళు, మాకు లైఫ్ ఇచ్చారు. ఇంకెప్పుడు మీ జీవితంలోకి రాము, సెలవు అని వేడుకున్నారు. అనన్య విక్రాంత్ వైపు చూసి, మన బాబుకి ఎలాంటి శత్రువులు ఉండకూడదు అనుకున్నాను. చూసావుగా విక్కీ, అంతా మారారు. అందుకే హింసని హింసతో జయించాలి అనుకునే కంటే అహింసతో జయించాలి అనుకుంటే ఆనందం నీ సొంతం అవుతుంది అని అతన్ని హత్తుకుంది. విక్రాంత్ భార్యని గుండెకు హత్తుకొని అందరి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. అక్కడ అందరిలో చిరునవ్వు విరిసింది. రితేష్ అతడి బామ్మతో కలిసి వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు పగ ప్రతీకారాలు అనే ఆలోచన చేయకూడదు అనుకొని, తన బిజినెస్ చూసుకొని, తన కోసం ఉన్న బామ్మని బాధ్యతగా చూసుకుంటూ ఉండాలి అనుకున్నాడు. నీల్ మల్హోత్రా పూర్తిగా మారాడు. అతడి తండ్రికి మాలిని ఆంటీకి పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకొని, తను కోలుకున్న వెంటనే వాళ్ళ వివాహం అనుకున్నాడు. మాలిని, కమల్, నీల్ లండన్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం అనన్య, ఆమె భర్త, కుటుంబ సభ్యులు అంతా తమ ఇంట్లో ఉన్నారు. ఇంకా అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. శత్రు శేషం లేదు. విక్రాంత్ అంటున్నాడు, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. సో మంచి ముహూర్తం చూడాలి పెళ్లి కోసం. అమ్మా నాన్న అని అడిగాడు. వాళ్ళు నవ్వుతూ, తప్పకుండా, భరత్ ఇంకా కుందన కోసమేగా అన్నారు. విక్రాంత్ నవ్వుతూ, అలాగే, ఇంకో జంట కోసం కూడా అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఉలిక్కిపడి భువన వైపు చూశారు. ఎఫ్ఎం కంగారుగా చూస్తూ ఉన్నాడు. విక్రాంత్ భువన వద్దకు వెళ్ళి అడిగాడు, మా ఎఫ్ఎంని పెళ్లి చేసుకుంటావా భువన? తను నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు అని అడిగేశాడు. అంతే. అంతా కంగారుగా చూస్తూ ఉన్నారు. ఎఫ్ఎం భయంగా చూస్తూ ఆమె ఏమంటుందో అన్నట్టు తల పట్టుకున్నాడు. భువన,
విక్రాంత్ వైపు దిగులుగా చూస్తూ ఉంది. సదానందం, రాజీ, బాలు, గాయత్రి భువన వద్దకు వెళ్ళి నిల్చున్నారు. ఒప్పుకో అన్నట్టు చూస్తున్నారు. భువన ఎవరికీ ఏమీ చెప్పలేదు. విక్రాంత్ మాట అర్థం చేసుకుని ఇబ్బందిగా చూస్తూ తల నొప్పిగా ఉంది, కాసేపటి తర్వాత మాట్లాడతానని చెప్పి అక్కడి నుండి గదిలోకి వెళ్ళింది. రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంది. ఎఫ్ఎం దిగాలుగా విక్రాంత్ వైపు చూసి, సార్, మీరు తొందరపడ్డారనిపిస్తుంది. తన మనసు కష్టపెట్టడం, బలవంత పెట్టడం కరెక్ట్ కాదు. నాకు ఇష్టం లేదు. ఇంక ఈ పెళ్లి టాపిక్ తీసుకురాకండి. జరిగేది ఒక్క పెళ్లి మాత్రమే. దేనికైనా రాసి ఉండాలి. నేనెక్కడా, భువన మేడం ఎక్కడా? ప్లీజ్ ఇంకెప్పుడు ఈ డిస్కషన్ వద్దు సార్ అని ఫీల్ అవుతూ అక్కడి నుండి గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. అతడి వెంట బాలు ఉన్నాడు. ఎఫ్ఎం పరిస్థితి అర్థం చేసుకుని వెంటే ఉండాలని ఆలోచించాడు. అనన్య దిగులుగా విక్రాంత్ వైపు చూసి, ఇలా జరిగిందేంటి వికీ? అంతా సంతోషంగా ఉండాలి కదా. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయిగా. భువన తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గ మూల్యం చెల్లించింది. అక్కడితో అయిపోయింది. గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే భవిష్యత్తు అంతా బాధ మాత్రమే ఉంటుంది, సంతోషం ఉండదు. ఎఫ్ఎం మనసేంటో తనకి తెలుసు. అయినా అర్థం చేసుకును అంటే ఎలా చెప్పు? ఇంట్లో అందరూ భువన విషయంలో ఫీల్ అవుతూ ఉన్నారు. కుందన కలగ చేసుకుని భువన విషయంలో ఒక క్లారిటీ వచ్చే వరకు మేము పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. ముందైతే మా అనన్య బంగారు బాబుకి జన్మనివ్వాలి. సౌరవ్ మళ్ళీ మన మధ్యకు రావాలి. ఆ తర్వాతే మా పెళ్ళి అని చెప్పింది. భరత్ కూడా అదే మాట అంటుంటే విక్కీ నవ్వుతూ, తొందరపడద్దు, భువన పెళ్లికి ఒప్పుకుంటుంది. కొంచెం టైం పడుతుందంతే, వెయిట్ చేయండి అన్నాడు. ఇంట్లో వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలవు అన్నట్టు చూస్తుంటే అనన్య చాలాసేపటి నుండి నిల్చొని ఉందని విక్రాంత్ ఆమెని కూర్చోపెడుతూ, అత్తయ్య, అనన్యకి జ్యూస్ ఇవ్వండి. అమ్మా నాన్న, మీరు కూడా కాస్త రిలాక్స్ అవ్వండి. మావయ్య, అత్తయ్య, టెన్షన్ వద్దు, నేను చూసుకుంటా అని నమ్మకంగా చెప్పాడు. భువన ఆలోచించింది. ఆమెకేమీ అర్థం కాలేదు. ఏం చేయాలి? మనసు చెప్పేది చేయాలా, లేక సమాజానికి భయపడాలా అని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వెంటనే నీల్ మల్హోత్రా మొబైల్కి కాల్ చేసింది. ఆమె ఫోన్ నీల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం అతను లండన్లో ఉన్నాడు. వీల్చైర్పై ఉన్నాడు. ఆరోగ్యం పూర్తిగా రికవర్ అవ్వలేదు. అందుకు చాలా టైం పడుతుంది. ప్రస్తుతం నీల్ తన తప్పులన్నీ తెలుసుకొని పశ్చాత్తాపపడుతున్నాడు. అందుకే భువన ఫోన్ చేసేసరికి ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో భువన, నువ్వు నాకు ఫోన్ చేశావా? నమ్మలేకపోతున్నాను. ఏంటి చెప్పు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? నాతో మాట్లాడాల్సింది ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. భువన తడబడుతూ, నీలు మన మధ్య ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఇద్దరికీ క్లారిటీ ఉంది. నిజానికి మన బంధానికి ఎలాంటి విలువ లేదు. నువ్వు అనన్య మీద కోపంతో, నేను విక్రాంత్ బావ మీద కోపంతో పెళ్లి చేసుకున్నా, కానీ కలిసి ఉండలేకపోయాం. పరిస్థితి ఏదైనా కానీ ఇద్దరం విడిపోయాం. నువ్వు మారావని అనన్య అంటుంది. బావ కూడా నమ్ముతున్నాడు. అందుకే ఆ నమ్మకంతో ఒక స్నేహితుడిగా భావించి నిన్ను ఒక ప్రశ్న అడుగుదామని ఫోన్ చేశాను. అవసరాల కోసం, పగ ప్రతీకారాల కోసం పెళ్లి చేసుకున్నా మనం కొద్ది రోజులు కూడా కలిసి ఉండలేకపోయాం. నాకు పెళ్ళయింది, భర్తతో విడాకులయ్యాయి. జరిగిందేమిటో అంతా తెలుసుకొని కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, ఇష్టపూర్వకంగా పెళ్లికి సిద్ధపడుతున్నాడు ఎఫ్ఎం. అతడి ప్రేమను పొందే అదృష్టం, అవకాశం నాకు ఉందా? నేను తనని పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? నేనేం చేయాలి? నువ్వే చెప్పు. బావ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. నీతో విడాకులైనా నేను ఎఫ్ఎంని పెళ్లి చేసుకోవచ్చా? అందులో నాకు స్వార్థం ఏమైనా ఉందా? నువ్వు చెప్పే ఆన్సర్ నా జీవితానికి సంబంధించింది. ఆలోచించి చెప్పు. నన్ను మళ్ళీ పెళ్లి నన్ను పెళ్లి చేసుకోమంటావా? లేక జరిగిందేదో జరిగింది, ఇద్దరం కలిసి ఉందాం, నా దగ్గరికి వచ్చేయి అంటావా?
నువ్వేం చెప్పినా నేను ఒప్పుకుంటాను. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ప్రస్తుతం నీ ఆరోగ్యాన్ని పాడు చేసింది. మరి నేను చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలిగా. అందుకే అడుగుతున్నాను. వచ్చిన అవకాశం స్వార్థంగా తీసుకొని పెళ్లికి సిద్ధపడాలా, లేక మార్పు వచ్చిన నీతో కలిసి ఉండాలా? నువ్వే చెప్పు. నన్నేం చేయమంటావు? ఆమె ప్రశ్నలకి నీల్ మతిపోయింది. భువన, ఇదేంటి ఇలా అడుగుతున్నావు? నీకు నా మీద ప్రేమ లేదు, అలాగే నాకు నీ మీద ప్రేమ లేదు. నువ్వన్నట్టు ఇద్దరం కోపంతో పెళ్లి చేసుకున్నాం, అందుకే కలిసి ఉండలేకపోయాం. ప్రేమ లేని పెళ్లి ప్రళయమే కానీ ప్రణయం కాదు. అందుకే నువ్వు చేస్తుంది తప్పు కాదు. నిజమైన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు అడుగు ముందుకు వేయడం స్వార్థం ఎలా అవుతుంది? ఎఫ్ఎం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. నిన్ను కాపాడడం కోసం తను ఎంత ఆరాటపడ్డాడో నేను చూశాను. ఎంత సాహసం చేశాడో నాకు తెలుసు. తను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. అది నీకు వరం. అదే నువ్వు నన్ను క్షమించి మళ్ళీ నా భార్యగా నా దగ్గరకు వస్తే అది నీకు శాపం. నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వే అంటున్నావుగా నా దగ్గరకు వస్తే అది నీకు శిక్ష అని. నీకెందుకు శిక్ష వేయాలి? వీల్లేదు. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ బావ చెప్పినట్టు విను. పెళ్లి చేసుకో. కొత్త జీవితం మొదలుపెట్టు. నేను ఒంటరిగా మిగిలిపోతాను అనుకోకు. నేను కూడా నా ఆరోగ్యం బాగయ్యాక డాడ్ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఆమెను అర్థం చేసుకునేందుకు తప్పకుండా ప్రయత్నిస్తాను. ఆమెను కష్టపెట్టకుండా చూసుకుంటాను. ఇప్పుడు నాకు ఆడదాని విలువ అర్థమైంది. నేను చేసిన తప్పులు అనని ఎంతో తేలికగా క్షమించింది. ఆమెకు నేను రుణపడి ఉంటాను. నాకు తను లైఫ్ ఇచ్చింది. మంచిగా నడుచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ పూనా, పెళ్లికి ఒప్పుకో. నాకు తెలుసు నీకు కూడా ఎఫ్ఎం అంటే ఇష్టం, గౌరవం ఉంది. ఆ గౌరవం, ఇష్టం నా మీద లేదు అని తెలిసి కూడా నేను స్వార్థంగా నిన్ను నా దగ్గరికి రమ్మని పిలవను. ఆల్ ది బెస్ట్, బాయ్ అని ఎంతో పాజిటివ్గా చెప్పాడు. అతడి మాటలు విని భువన కన్నీళ్లు పెట్టుకుంటూ, థ్యాంక్స్ నీల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఫోన్ చేశాక మనసు రిలీఫ్గా ఉంది. బాయ్, ఉంటాను అని సంతోషంగా ఫోన్ కట్ చేసేసింది. నీల్ చిన్నగా నవ్వి అనన్య మొబైల్కి ఒక మెసేజ్ పెట్టాడు. భువనతో మాట్లాడిన సంభాషణ అలాగే అతడు తొందరలో మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడుతున్నాడు అని చెప్పి నీకు లైఫ్ అంతా రుణపడి ఉంటాను అని చెప్పాడు. అనన్య అతన్ని అర్థం చేసుకొని, థ్యాంక్స్ నీల్, భువనికి మంచి చేశావు. తను పెళ్లికి ఒప్పుకుంది నీ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అని చెప్పి రిప్లై ఇచ్చింది. భువన బయటకు వచ్చింది. అనన్య ఆమెకు ఎదురుపడింది. ఆమె చిరునవ్వు నవ్వుతూ, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పింది. అంతే. ఇంట్లో అందరూ సంతోషపడ్డారు. విక్కీ అన్నట్టు జరిగింది అనుకున్నారు. సదానందం కూతురు దగ్గరకు వచ్చి, మంచి నిర్ణయం తీసుకున్నావురా అని ఆశీర్వదించాడు. ఎఫ్ఎం దగ్గరికి భువన వచ్చి నిల్చుంది. బాలు నెమ్మదిగా సైడ్ అయ్యాడు. ఎఫ్ఎం ఏదో చెప్పాలి అనుకున్నాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని హక్ చేసుకుని, థ్యాంక్ యూ ఎఫ్ఎం, మీరు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నా. మీతో జీవితాంతం తోడుగా ఉంటాను. నన్ను పెళ్లి చేసుకోండి ప్లీజ్ అని అడిగింది. ఆమె అలా అడుగుతుందని ఊహించలేదు. ఎఫ్ఎం ఎగిరి గంతేస్తూ ఆమెను దగ్గరికి తీసుకొని, భువన, నిజంగా నువ్వు ఈ మాట అంటున్నావా? థ్యాంక్ యూ. ఐఎమ్ లక్కీ. ఐ లవ్ యూ భువన. నిన్ను నా ప్రాణంలా చూసుకుంటా. నిన్ను నాకు చేరువ చేసిన దైవానికి థ్యాంక్స్ అన్నాడు. ఆమె ఇష్టంగా అతన్ని పట్టుకొని లవ్ యూ టూ అని చెప్తుంటే ఇంట్లో వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. హడావిడి చేస్తూ అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ సిగ్గుపడుతూ ఉన్నారు. విక్కీ నవ్వుతూ భరత్ కుందన వైపు చూసి, ఇప్పుడు చెప్పండి, పెళ్ళికి ఇంకా టైం ఉందంటారా అని అడిగాడు. వాళ్ళు నవ్వుతూ, ఏం వద్దు, ఇప్పటికే లేట్ అయింది అన్నారు. ఇంట్లో సందడి మొదలైంది. 2 పెళ్లిళ్ళ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయమే పెళ్ళి. అందరూ హడావిడిగా ఉన్నారు. అంతలో అనన్య అలిగి గదిలో కూర్చొని ఉంది.
గాయత్రి ఆ విషయం బావకు చెప్పింది. విక్రాంత్ ఏమై ఉంటుంది అని అనన్య వద్దకు వెళ్ళాడు. అతన్ని చూసి అనన్య మూతి తిప్పుకుంటూ పక్కకి తిరిగి కూర్చుంది. విక్కీ నవ్వుతూ ఏమైందిరా, ఎందుకు అలక అన్నాడు. ఆమె దిగులుగా చూస్తూ అతన్ని దగ్గరికి తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెడుతూ, నాకు విషయం చెప్పు విక్కీ. నీకు ఈ అనన్య అంటే చాలా ఇష్టం కదా, ఈ చెవుల పిల్లి అంటే నీకు ఎంతో ప్రేమ కదా అని అడిగింది. విక్కీ ఆమెను ప్రేమగా చుట్టుకొని అందులో సందేహమే లేదు అన్నాడు. ఆమె డౌట్గా చూస్తూ, నిజంగా? అలా అయితే రేపు నాకు బాబు లేక పాప ఎవరైనా పుడితే ఫస్ట్ ఎవరిని కిస్ చేస్తావు? ఎవరికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తావు? నాకా మన బాబుగా? అంతేకాదు, నన్ను చెవులి పిల్లి అని ఎప్పుడు కిస్ చేసినట్టే చేస్తూ ఉంటావా, లేక మన బాబు వచ్చాక మానేస్తావా? నాకు చెప్పు. నా తర్వాతేగా వాడు, వాడి తర్వాత నేను కాదుగా. విక్కీ నవ్వుతూ ఆమెను ఇష్టంగా ముద్దు పెడుతూ, పిచ్చిదానా, నువ్వు బిడ్డకి తల్లి కాబోతున్నా నాకు మాత్రం పసిపాపవే. ఈ తర్వాతే వాడు. ఈ చెవులి పిల్లి చెవులు నావి, నా అనన్య నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్, ఈ తర్వాత ఎవరైనా సరే, ఓకేనా అని అపురూపంగా చూస్తూ ఉంటే ఆమె అతన్ని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ విక్కీ, నేను అస్సలు దిగులు పడను. నా విక్కీ లవ్ ఫస్ట్ నాకి, ఆ తర్వాతే నా పొట్టలో ఉన్నవాడికి. రే వింటున్నావా, డాడీ ఏమన్నారో? నా తర్వాతే నువ్వు. ఫ్యూచర్లో నువ్వు నాకు కాంపిటీషన్ వస్తావేమో, ఛాన్సే లేదు. ఈ మెంటల్ ఫెలో నా సొంతం, తను పంచే ప్రేమ ముందు నాకు పంచాలి అంతే అని చిన్నపిల్లల ఏడుస్తూ పొట్ట మీద చేయి వేసుకొని మాట్లాడుతూ ఉంటే విక్కీ ఆమెను ప్రేమగా లాలిస్తూ, అసలు ఏమైంది అనన్య, ఎందుకు సడన్గా నీకు ఈ డౌట్ వచ్చింది అని అడిగాడు. ఆమె దిగులుగా చూస్తూ, మమ్మీ డాడీతో ఎప్పుడు అంటూ ఉండేది నేను పుట్టాక డాడీకి మమ్మీ కంటే నేనే ఎక్కువ ఇష్టమని. ఎక్కువ టైం నాతోనే ఉండేవారు, నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అది నిజం. డాడీకి నేనంటే చాలా ఇష్టం. మమ్మీ విషయంలో డాడ్ చేసింది నిర్లక్ష్యం కాదు, కొద్దిగా ప్రేమ తగ్గించారు, నా మీద ఎక్కువ ప్రేమ పెంచారు. నా కోసం అమ్మ త్యాగం చేసి డాడ్ తనకంటే నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఎలా ఫీల్ అయ్యేదో ఏమో తెలీదు, కానీ నాకు మాత్రం కంగారుగా ఉంది. నేను మాత్రం అస్సలు త్యాగం చేయను. నా విక్కీ లవ్ ఫస్ట్ నాకే, ఆ తర్వాతే పుట్టే పిల్లలకి. నువ్వు నన్ను దూరం పెడితే పిచ్చిదాన్ని అయిపోతాను చెప్తున్నా అని బాధగా అతన్ని చుట్టేసింది. విక్కీ ఆమెను ప్రేమగా లాలిస్తూ, అనన్య లవ్ యూరా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం తెలుసా. నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు కిస్ ఇచ్చి కోమాలో ఉన్న నన్ను నిద్ర లేపావు, గుర్తుందిగా. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చానా, అస్సలు కంట్రోల్ అవ్వలేకపోయాను తెలుసా. నువ్వు ఫోన్ చేస్తావని నీ ఫోన్ కోసం ఆరాటపడ్డాను. మళ్ళీ నువ్వు కనిపిస్తే ఇలా గట్టిగా పట్టుకొని ఇంత గట్టిగా ముద్దిచ్చి, ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళకు, నాతో ఉండిపోవా ప్లీజ్ 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 అని బ్రతిమిలాడాలి అనిపించింది. ఎలా అయినా నిన్ను నా సొంతం చేసుకుని మార్గం వెతకాలి అనుకున్నా. అలాగే సొంతం చేసుకున్నా. ఇప్పుడు అనన్య నా భార్య, నా సొంతం. మనకి సంతానం వస్తే నీ మీద ప్రేమ తగ్గిపోతుందని ఎవరు చెప్పారు? నేను మాత్రం ఎప్పుడు నిన్నే ప్రేమిస్తా, నీకోసమే జీవిస్తా. ఇంకా అలక మానేసి బువ్వ తినవా బంగారం. అనన్య అతడు అంత క్లియర్గా చెప్తుంటే మైమర్చిపోయి అతన్ని చూస్తూ నువ్వే తినిపించు అని ఆర్డర్ వేసింది. విక్రాంత్ ఎంతో గారాబం చేస్తూ ఒక్క ముద్ద తినిపిస్తూ ఉంటే ఆమె భర్త ఒడిలో కూర్చొని అతడి లాలనలో హాయిగా తింటూ తృప్తిగా అతని ఒడిలోనే నిద్రపోయింది. విక్రాంత్ మరోమారు అనుకున్నాడు, నీ మనసే నాదైతే నా స్వరం నీకివ్వనా? నీ మనసు ఇచ్చేశావుగా, ఇంకా నా సర్వం నీకే సొంతం అనుకుంటూ ఆమెను ఓ అద్భుతంలా రెప్పవేయకుండా చూస్తూ గడిపాడు. వివాహ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. 2 వివాహాలు ఘనంగా జరిగాయి. ఇరు జంటలు ఆనందంగా కొత్త జీవితం మొదలుపెట్టారు. అంతా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం భరత్ కుందన భువన FM
గాయత్రి, బాలు 3 జంటలు ఇంగ్లాండ్లో ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆదరణలో అనన్యకి నెలలు నిండాయి. దాంతో విక్రాంత్కి టెన్షన్ మొదలైంది. అనన్యకి నొప్పులు వస్తాయేమో, పెయిన్కి తట్టుకోలేదేమో అని భయపడుతూ ఉంటే అతడి పరిస్థితి గమనించి ఇంగ్లాండ్ వెళ్ళిన 3 జంటలు వెంటనే ఇండియా వచ్చారు. అనుకున్నట్టే అనన్యకి నొప్పులు వస్తున్నాయి. ఆమెను హాస్పిటల్కి చేర్చారు. విక్రాంత్ భయపడిపోతుంటే అంతా ధైర్యం చెప్తూ ఉన్నారు. 1 గంట సమయం గడిచింది. డాక్టర్ బయటకు వచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. కంగ్రాట్స్ మిస్టర్ విక్రాంత్, మీకు అబ్బాయి పుట్టాడు అని. అంతే. విక్రాంత్ చాలా సంతోషంగా థ్యాంక్స్ డాక్టర్, అనన్య ఎలా ఉంది అని అడిగాడు. ఆమె బాగుంది, రూమ్కి షిఫ్ట్ చేశాక చూడొచ్చు అని చెప్పి అరగంటలో అనన్యని రూమ్కి మార్చారు. బాబుని తెచ్చి అక్కడి వాళ్ళ ముందు ఉంచారు. విక్రాంత్ బాబుని ఎత్తుకుని మురిసిపోతూ అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటూ, రేయ్ సౌరవ్, నాకు తెలుసురా నువ్వు నా కోసం వస్తావని, నా నమ్మకం నిజమైంది అని ఆనందపడిపోతూ అమ్మ, నాన్న, అత్తయ్య ముందు బాబునుంచాడు. వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పలేను. అందరూ ఆనందపడిపోతూ బాబును ముద్దాడుతూ ఉన్నారు. కుందన బాబుని గుండెకు హత్తుకొని తెలియని ఆనందం పొందింది. భరత్ తన స్నేహితుడు మళ్ళీ తమ ముందుకొచ్చాడు అన్నట్టు సంతోషపడ్డాడు. విక్రాంత్ అనన్య ముందు కదిలాడు. ఆమెకప్పుడే స్పృహ వచ్చింది. అతన్ని చూసి నవ్వింది. విక్రాంత్ వెంటే మిగిలిన వాళ్ళు వచ్చారు. అనన్య మనకు బాబు పుట్టాడు అని బాబుని ఆమె ముందుంచారు. అనన్య బాబుని చూసి ఆనందపడిపోతూ ఉంది. బాబుని ముద్దాడుతూ ఉంటే పుట్టిన బిడ్డ ఆమె మెడలో గొలుసు చేతిలోకి తీసుకొని చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. అంతే. అనన్య, విక్రాంత్ ఆశ్చర్యపోయారు. SP అనే లెటర్స్ ఉండే ఆ చైన్ విక్రాంత్ అన్న సౌరవ్ తమ్ముడు కోసం ఇచ్చిన చైన్. అనన్య ప్రాణం పోయినా తీయను అని మెడలోని ఉంచుకున్న చైన్ చేతిలోకి తీసుకొని వచ్చింది నేనే అన్నట్టు చూస్తుంటే ఆ ఇరువురు చాలా సంతోషంగా బాబును చూస్తూ ఉన్నారు. అనన్య మెడలో గొలుసు వెంటనే తీసింది. బాబు మెడలో వేసి, సౌరవ్ తిరిగి వచ్చారు వికీ అని భర్త కళ్ళల్లో ఆనందంగా చూసింది. విక్రాంత్ భార్యని, బిడ్డను దగ్గరికి తీసుకొని మొదటి ముద్దు భార్యకిచ్చి 2వ ముద్దు కొడుక్కి పెట్టాడు. ఇంట్లో వాళ్ళంతా చాలా ఆనందపడిపోతూ సందడి చేస్తున్నారు. ఇంకా జంటకి ఎలాంటి శత్రువులు లేరు. పుట్టిన బిడ్డ క్షేమం కోరుకున్న వారే తప్ప చెడు కోరుకునే వాళ్ళు లేరు. అంతా ఇళ్ళు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పుట్టిన బిడ్డకి సౌరవ్ అని పేరు పెట్టారు. ఆ బారసాల వేడుకకు ఒకప్పటి శత్రువులు అంతా మిత్రువులుగా మంచి మనసుతో ఆశీర్వదించడానికి వచ్చారు. అక్షింతలు వేసి సౌరవ్ని ఆశీర్వదించి వెళ్లారు. అనన్య, విక్రాంత్ బాబుని ఎత్తుకొని చాలా ఆనందంగా ఉన్నారు. పుట్టిన బిడ్డ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నారు. మహేంద్రవర్మ గారు తన బిడ్డలు ముచ్చట చూడలేదు. అందుకే బాబుని క్షణం విడిచిపెట్టకుండా ఎంతో అపురూపంగా చూస్తూ ఉన్నారు. కమలిని గారు భర్త సంతోషం చూసి ఆనందపడిపోతూ ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. మరి ఏం జరగబోతుంది? స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోతుందా లేదా ఇంకా కంటిన్యూ అవుతుందా? అసలు ముందు ముందు ఏం జరగబోతుంది? ఒకళ్ళు తిరిగి వస్తారు అని చెప్పాను, మీ అందరికీ గుర్తుందా? చాలామంది, కొంతమంది అది రితేష్ లవ్ చేసిన అమ్మాయి రిటర్న్ వస్తుందేమో అన్నారు. కొంతమంది సౌరవ్ అన్నారు. చూద్దాం మరి సౌరవ్ తిరిగి వచ్చారా, లేకపోతే రితేష్ లవ్ చేసిన అమ్మాయి తిరిగి వస్తుందా? అసలు ఏం జరగబోతుంది ముందు ముందు? లేకపోతే స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోతుందా అనేది రేపు మార్నింగ్ ఎపిసోడ్లో చూద్దాం. అది చిన్న ట్విస్ట్ అనేది ఏం లేదు, సస్పెన్స్. అసలు ఈ స్టోరీనే వస్తుందా లేక కొత్త స్టోరీ వస్తుందా అనేది రేపు మార్నింగ్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.